రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అంబేద్కర్ చౌరాస్తాలో ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడకు బీజేపీ కార్యకర్తలు సైతం చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ, టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి లాఠీలకు పని చెప్పి అక్కడి నుంచి వాళ్లను చెదరగొడుతున్న దృశ్యాలు, అరెస్ట్ చేసి తరలిస్తోన్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అంబేద్కర్ చౌరాస్తాలో ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తోటి అక్కడకు చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సేమ్ టైంలో అక్కడికి బీజేపీ కార్యకర్తలు సైతం వచ్చారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి రెండు వర్గాలను చెదరగొట్టి కొద్ది మందిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించిన దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సంపత్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంపత్, సిచ్యువేషన్ నార్మల్సీలోకి వచ్చిందా? ఏం జరిగింది అసలు అక్కడ? రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు అక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా అక్కడ చేరుకున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో సుమారుగా 28 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కేటీఆర్ బాధ్యత వహించి అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బీజేపీ కార్యకర్తలు, ఇటు ఓవైపు బీజేపీ కార్యకర్తలు, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాంతోపాటు కూడా లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న క్రమంలో లాఠీ చార్జ్ చేసిన కొంతమందికి గాయాలై కొంతమందిని అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేసి కేసు కు తరలించారు. అంతేకాకుండా ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వ్యతిరేక అనుకూలమైన నినాదాలు అయితే చేశారు. ఖచ్చితంగా సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూడా బీఆర్ఎస్ నినాదాలు చేస్తే గతంలో కేటీఆర్ కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య, కేటీఆర్ పై చర్యలు తీసుకుని బీజేపీ నేత డిమాండ్. మొత్తానికి అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు వర్గాలను కూడా అరెస్ట్ చేసి కేసు కు తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ గొడవలు అయితే సద్దుమణిగాయి. ముందు జాగ్రత్త చర్యగా అక్కడే అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. రైట్ సంపత్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే కేంద్ర మంత్రి పదవికి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ, టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసులు అక్కడికి మోహరించారు. లాఠీ చార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం.